రష్యా రాజధాని మాస్కోలో ఒక బాంబు పేలుడు ఘటన ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఒక ఇటాలియన్ రెస్టారెంట్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక సెక్యూరిటీ గార్డుతో పాటు ఒక కస్టమర్, మరొక మహిళ మృతి చెందారు. మరో 21 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఓ మహిళ బాంబుతో రెస్టారెంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు. గార్డ్ అడ్డుకున్న కొద్ది క్షణాల్లోనే బాంబు పేలిపోయింది. పేలుడు తర్వాత మాస్కోలో సెక్యూరిటీని మరింత బలోపేతం చేశారు. రిమోట్ కంట్రోల్ ద్వారా బాంబు పేల్చి ఉండొచ్చు అంటూ కూడా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ మహిళకు తన దగ్గర పేలుడు పదార్థాలు ఉన్నాయన్న విషయం తెలిసి ఉండకపోవచ్చు అని కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తుంటే మరికొన్ని సోర్సెస్ ప్రకారం ఇది ఒక వ్యక్తిని టార్గెట్గా చేసుకొని చేసిన ప్రీ ప్లాన్డ్ అటాక్గా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రష్యా రాజధాని మాస్కోలోని కుద్రిన్స్కయా స్క్వేర్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రముఖ బాల్జీ రోస్సీ అనేటువంటి ఇటాలియన్ రెస్టారెంట్ బయట ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో మొత్తం 3 ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక గార్డ్, అలాగే అక్కడే ఉన్నటువంటి ఒక కస్టమర్, మరొక మహిళ ప్రాణాలు కోల్పోతే 21 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ పేలుడు జరిగిన సమయంలో రెస్టారెంట్లో ఒక ప్రైవేట్ ఈవెంట్ జరుగుతోంది. అయితే ఒక మహిళ ఆ పేలుడు పదార్థాన్ని తీసుకొచ్చినట్లుగా ఈ ప్రాథమిక దర్యాప్తులు తేలింది. రెస్టారెంట్లోకి ప్రవేశించే సమయంలో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారట. ఆమెని తనిఖీ చేయగా ఆ తనిఖీ చేసి వాళ్ళు పేలుడు పదార్థం ఏదో ఉంది, అనుమానించదగ్గ పదార్థాలు ఏవో ఉన్నాయి అని భావించి ఆవిడని అడ్డుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. ఇట్స్ లుకింగ్ ఇంటెన్షనల్, వెరీ మచ్ ప్రీ ప్లాన్డ్ అనేది అర్థమవుతుంది. ఇందులో మొత్తం 3 ప్రాణాలు కోల్పోయారు. ఆ తెచ్చిన మహిళ, ఆ పేలుడు పదార్థం తెచ్చిన మహిళ ఆబ్వియస్లీ, ఆమెతో పాటు అడ్డుకునేందుకు ట్రై చేసినటువంటి ఒక సెక్యూరిటీ గార్డ్ అండ్ ఒక కస్టమర్, మొత్తం ఈ 3 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. అండ్ 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికే రష్యా జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ, నేషనల్ యాంటీ టెర్రరిజం కమిటీ ఆఫ్ రష్యా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రిమోట్ ద్వారా పేల్చి ఉండొచ్చు అంటూ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ దాడి వెనక ఎవరున్నారు, దాడి ఉద్దేశం ఏంటి అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఓవైపు రష్యా ఉక్రెయిన్ వార్ ఇంత సీరియస్గా కొనసాగుతున్న టైంలో రష్యాలో భద్రతా పరిస్థితులు బాగా కఠినంగా మారిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. గత కొన్నేళ్లుగా రష్యాలో సైనిక అధికారులు ప్రభుత్వ అనుకూల వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకొని కొన్ని దాడులు జరిగాయి. ఈ ఘటన కూడా ఇప్పుడు అలాంటి ఒక దాడిగానే భావిస్తున్నారు. అయితే ఈ ఘటనకు ఎవరు ఇప్పటి వరకు బాధ్యత అయితే తీసుకోలేదు. మేమే చేసామని ఎవరు క్లెయిమ్ చేసుకున్న సందర్భం లేదు. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఒక పర్టిక్యులర్గా ఒక పర్సన్ని టార్గెట్గా చేసుకొని ఈ దాడి జరిగి ఉండొచ్చు అనే అనుమానం ఇప్పుడు వ్యక్తం అవుతుంది. ఇక్కడ దీన్ని ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రాథమిక అంచనా ఇలా ఉంది. అయితే ఈ బాల్జీ రోస్సీ అనే రెస్టారెంట్లో ఆ పర్టిక్యులర్ టైంలో ఒక ప్రైవేట్ ఈవెంట్ జరుగుతుంది. అది ఒక రష్యా సైన్యానికి చెందిన ఒక సీనియర్ జనరల్ పుట్టినరోజు వేడుక అయి ఉండొచ్చు అంటూ కూడా ఇప్పుడు చెప్తున్నారు. అంటే సైన్యంలో సీనియర్ జనరల్గా పనిచేస్తున్న ఒక అధికారికి సంబంధించిన పుట్టినరోజు వేడుకలు ఆ రెస్టారెంట్లో జరుగుతున్నాయి అని కొంత సమాచారం అందుతోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ దీనికి సంబంధించి రావాల్సి ఉంది, బట్ ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సో ఒక వ్యక్తిని టార్గెట్గా చేసుకుని దాడి జరిగింది. అక్కడ జరుగుతున్న బర్త్డే వేడుకలేమో ఒక రష్యా అధికారికి సంబంధించినవి, జనరల్కి సంబంధించిన ఆర్మీ జనరల్. అండ్ అట్ ది సేమ్ టైం ఇంటెన్షనల్గా ఆ మహిళ పేల్చింది అనేది అర్థమవుతుంది. అంటే క్యారీ చేసింది పేలుడు పదార్థాలు, అట్ ది సేమ్ టైం ఆవిడ్ని ఆపడానికి ట్రై చేసినప్పుడు అవి సడన్గా పేలిపోయాయి. అంటే వాళ్ళు డిఫ్యూజ్ చేస్తారని తెలిసి ఇమ్మీడియట్గా వాళ్ళు బ్లాస్ట్ చేశారనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ప్రీ ప్లాన్డ్ అండ్ ఇంటెన్షనల్. అండ్ దీని వెనక ఎవరున్నారనేది ఇప్పుడు క్లియర్గా తెలియాల్సి ఉంది. దీని వెనక ఒకవేళ ఉక్రెయిన్ ఉందా అనే కోణంలో కూడా ఇప్పుడు కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా ఎవరెవరైతే ఈ యుద్ధంలో చాలా కీలకంగా ఉన్నారో, అంటే ఆర్మీ అధికారులు కానీ, లేకపోతే సెక్యూరిటీని మానిటర్ చేస్తున్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులు కానీ, లేదంటే దేశ భద్రతని మానిటర్ చేస్తున్నటువంటి మరికొంతమంది అధికారులు, అఫీషియల్స్, వీళ్ళ మీద ఫ్రీక్వెంట్గా అటాక్స్ జరుగుతూ వస్తున్నాయి. కొన్ని గన్స్తో అటాక్స్ జరిగాయి,
కొన్ని లోకల్ మెంబర్స్ కొంతమంది అటాక్స్ చేసినటువంటి సందర్భాలు, కొన్ని సీక్రెట్ ఆప్స్ జరిగాయి. సో ఈ సమయంలో ఇప్పుడు ఈ అటాక్ జరగడం, ముగ్గురు అందులో ఆ మహిళ కాకుండా మరొక ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం, ఒక సెక్యూరిటీ ఆఫీసర్ అండ్ ఒక కస్టమర్ అండ్ మరొక 21 మంది గాయపడ్డం, ఇది చాలా పెద్ద సంచలనంగా మారింది. దట్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్, ఒక రెస్టారెంట్లో జరిగింది, అంత ఓపెన్ ప్లేస్లో. అంటే ఇలాంటి ఘటనలు మరిన్ని జరగవచ్చు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు రష్యా మీద పని కట్టుకొని ఇలాంటి అటాక్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఖచ్చితంగా ఇది ఉక్రెయిన్ పని అయి ఉండొచ్చు అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే కీలకమైనటువంటి అధికారుల్ని లేదంటే ఆ దేశ భద్రతని కాపాడేటువంటి నాయకుల్ని ఎలిమినేట్ చేయడం కోసం కొన్ని సీక్రెట్ ఆప్స్ని ఇప్పుడు ఉక్రెయిన్ చేస్తుందన్నటువంటి అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చూడొచ్చు. ఎస్పెషల్లీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇన్ 2022 అప్పటి నుంచి చూస్తే రష్యాలో అనేక మంది సైనిక అధికారులు యుద్ధానికి మద్దతు ఇచ్చే ప్రముఖులు లక్ష్యంగా చేసుకొని కార్ బాంబ్స్ పేలయ్యాయి. అలాగే పేలుడికి ఇలాంటి దాడులు కూడా చోటు చేసుకున్నాయి. ఈవెన్ డ్రోన్ అటాక్స్ జరిగాయి, స్పెసిఫిక్ టార్గెటెడ్ డ్రోన్ అటాక్స్ కూడా జరిగాయి. అంటే ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ, గతంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ నేను చెప్తున్నాను. రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు, సడన్గా అక్కడ ఒక డ్రోన్ వచ్చి బ్లాస్ట్ అయిపోయింది. అఫ్కోర్స్ ఇది రష్యా బోర్డర్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. సో అక్కడ డ్రోన్ వచ్చింది, అక్కడ పేలిపోయింది, ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. హీ వాజ్ వన్ ఆఫ్ ది ఆఫీసర్. సో ఈ రష్యా యుద్ధంలో ఒక కీలకమైనటువంటి అధికారి, అతను ఇంటెలిజెన్స్ అధికారిగా తెలుస్తుంది. చాలా రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. సో ఇలాంటివి స్పెసిఫిక్గా ఉక్రెయిన్ చేస్తూ వస్తుంది. అంటే యుద్ధంలో కీలకమైన తలల్ని తప్పించేయాలి అన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాస్కోలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది రష్యా. అయినప్పటికీ ఈ తాజా పేలుడు మరింత సెక్యూరిటీ థ్రెట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని రైజ్ చేస్తుంది. మరోవైపు ఇంటర్నల్ థ్రెట్స్, రష్యాలో ఇంటర్నల్ థ్రెట్స్ ఇప్పుడు మరింత పెరగడానికి ఇదొక ఎగ్జాంపుల్గా కనిపిస్తూ వస్తుంది. సో యాజ్ పర్ సమ్ సోర్సెస్ ఇలాంటి దాడులు మరిన్ని జరగడానికి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నట్లుగా తెలుస్తుంది. మరిన్ని చోట్ల, అది రెస్టారెంట్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, లేదు అంటే ఒక బస్ స్టాండ్స్ అవ్వచ్చు, లేదంటే పబ్లిక్ ఈవెంట్స్ అవ్వచ్చు, ఇలా చాలా జరిగాయి. ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ యూ సమ్ డీటెయిల్స్ అబౌట్ పాస్ట్ ఇన్సిడెంట్స్. సో ఆగస్ట్ 2022 యుద్ధం మొదలైనటువంటి కొత్తలో దార్యా డుగినా అనేటువంటి ప్రాంతంలో కారు బాంబు చోటు చేసుకుంది. రష్యా జాతీయ వ్యాఖ్యాత దార్యా డుగినా మాస్కో సమీపంలో కారు బాంబు పేలుల్లో మరణించారు. సో ఈ ఘటనకు ఉక్రెయిన్ గూఢచార సంస్థలే కారణం అంటూ కూడా రష్యా ఆరోపించడం మనకు కనిపించింది. అయితే అప్పుడు ఖండించింది ఉక్రెయిన్, ఈ ఆరోపణలు ఖండించింది. అండ్ అట్ ది సేమ్ టైం ఆఫ్టర్ 1 year ఆల్మోస్ట్ 2023 ఏప్రిల్ 2న సెయింట్ పీటర్స్బర్గ్ కేఫ్లో ఒక పేలుడు సంభవించింది. రష్యా యుద్ధ అనుకూల మిలిటరీ బ్లాగర్ వ్లాడిన్ టాటర్స్కీ కేఫ్లో జరిగినటువంటి బాంబు పేలుడులో మరణించారు. ఇక్కడ కూడా ఒక అవార్డులో, ఒక బహుమతి విగ్రహంలో, అవార్డుకి ఇచ్చేటువంటి ఒక చిన్న విగ్రహంలో బాంబు దాచి ఇచ్చారంట అతనికి. అప్పుడు అక్కడ అతను పేలిపోయాడు. అతను ఎవరు? రష్యా యుద్ధ అనుకూల మిలిటరీ బ్లాగర్ అంట. ఐఎమ్ సారీ, వ్లాడిన్ టాటర్స్కీ అనేటువంటి ఒక వ్యక్తి. అండ్ 2023 మే 6న జకర్ ప్రిలెపియన్పై కారు బాంబు దాడి జరిగింది. రచయిత, ప్రముఖ రాజకీయ నాయకుడు జకర్ ప్రిలెపియన్ ప్రయాణిస్తున్నటువంటి కారులో బాంబు పేలింది. ఆ సమయంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. అండ్ అట్ ది సేమ్ టైం 2024 డిసెంబర్ 17 రష్యా లెఫ్టినెంట్ జనరల్ హత్య జరిగింది. రష్యా ఉన్నత సైనిక అధికారి ఇగోర్ కిర్క్లోవ్ మాస్కోలో హత్యకు గురయ్యాడు. ఈ దారికి ఉక్రెయిన్ భద్రతా సంస్థ SBU బాధ్యత వహించిందంటూ కూడా కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా ఆ టైంలో వచ్చాయి. అండ్ 2025 ఏప్రిల్ 25న జనరల్ యారోస్లావ్ మోస్కాలిక్ అనేటువంటి వ్యక్తి, రష్యా జనరల్ ఈయన కూడా ఒక బాంబు దాడిలో మరణించాడు. అలాగే 2025 డిసెంబర్లో జనరల్ ఫనిల్ సర్వారోవ్
మరొక జనరల్ రష్యా జనరల్ ఫనిల్ సర్వరావ్ కారులో అమర్చినటువంటి బాంబు పేలుల్లో మరణించాడు. 2 రోజుల తర్వాత అదే ప్రాంతంలో మరో పేలుల్లో ఇంకొక 2 పోలీసు అధికారులు కూడా మరణించారు. అండ్ 2026 ఆగస్టు 1న మాస్కో బాల్జీ రోసీ రెస్టారెంట్ పేలుడు ఇప్పుడు మనం చూస్తున్నాం, నిన్న జరిగినటువంటి ఘటన. ఇలా వరుసగా 2022 నుంచి ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఎన్నో ఇన్సిడెంట్, ఇంకా మరికొన్ని ఇన్సిడెంట్స్ బయటికి రావాల్సి ఉంది. మరికొన్ని ఇన్సిడెంట్స్ దీనికి సంబంధించి ఇంకా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి, బయటికి రావాల్సి ఉన్నాయి అవి కూడా డీటెయిల్స్. సో ఈ ఇన్సిడెంట్స్ చూస్తుంటే డోంట్ యూ థింక్ ఇట్స్ లుకింగ్ సిమిలర్? ఇది ఖచ్చితంగా ఉక్రెయిన్ పనే అని చెప్తూ ఉన్నారు. ఎస్బీయూ చేసినటువంటి ఈ దాడికి ఉక్రెయిన్ భద్రతా సంస్థ ఎస్బీయూనే బాధ్యత వహించాలి అంటూ కూడా ఇప్పుడు కొంతమంది ఇప్పటికే కొన్ని కథనాలు కూడా మనం చూస్తున్నాం ఇంటర్నేషనల్ న్యూస్లో కొన్ని సోర్సెస్ ప్రకారం చూస్తే. సో దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకొని ఉక్రెయిన్ మరింత నీచమైనటువంటి యుద్ధాన్ని చేస్తుంది అంటూ గతంలో చాలా సందర్భాల్లో రష్యా ఆరోపణలు చేయడం కూడా మనం చూసాం. సో ఓవరాల్గా ఈ అంశం ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇంకా పూర్తి స్థాయిలో అందాల్సి ఉంది విచారణకు సంబంధించి. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తి నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.